సోదరులారా సోదరి మల్లారా, అసలు ముందుగా వలి అంటే ఎవరు, వారు ఎందుకు ప్రసిద్ధి చెందుతారు, వారు ఏం పని చేసేందువల్ల వారు వలిగా మారతారు? సోదరులారా, ప్రపంచంలో ఎవరైతే ముస్లింలు ఉంటారో ఈ ప్రపంచంలో వారు కేవలం ఆరాధన చేసేది అల్లాహకు మాత్రమే. వారు కేవలం ఆరాధించేది అల్లాహకు మాత్రమే. తల తల్లి ముందు కూడా వంచము, తల ఎవరి ముందు కూడా వంచము, కేవలం తల వంచుతా అల్లాహ్ కోసం. సోదరులారా, అతడు సృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అతడికి రూపం లేదు, అతడు మనిషి కాడు, అతడు అల్లాహ్ సృష్టికర్త. అతడికి జన్మ లేదు, మరణం లేదు. అతడు ఎప్పుడు నుండి ఉన్నాడో సమయం చెప్పలేము, ఎందుకంటే ఆ కాలంలో సమయం కూడా ఉండేది కాదు. సోదరులారా, సమయాన్ని సృష్టించింది ఒక మనిషిని సృష్టించింది సృష్టికర్త అయిన అల్లాహ్. మరి వలి ఎవరంటే అల్లాహ్ యొక్క మిత్రుని వలి అని అంటాం. అల్లాహ్ యొక్క మిత్రులు ఎవరైతే ఉంటారో వారిని మనం వలి అని అంటాం. మరియు వలియా అంటే ఎవరంటే వారిలో ఎవరైతే మహిళలు ఉంటారో వారిని వలియా అని అంటాం. వలి అంటే పురుషులు అని అర్థం, వలియా అని అంటే మహిళలు అని అర్థం. బీవి బషీర్ అమ్మవారు మహిళ, అందుచేత ఆమెని వలియా అని అంటాం. సోదరులారా సోదరి మల్లారా, ఇచ్చట మనం అందరం బషీర్ అమ్మ వారి యొక్క ప్రేమలో హాజరయ్యాం. ముందుగా వలి యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. వలి అంటే ఎవరంటే అల్లాహ్ యొక్క మిత్రుల్ని వలి అని అంటారు. వారికి జననం ఉంటుంది, వారికి మరణం ఉంటుంది, అదే విధంగా వారు ప్రజలకి సహాయం చేయగలరు. సోదరులారా సోదర మహాశివులారా, హజరత్ ఈసా అలైహిస్సలాం, మీరందరూ ఆయన యొక్క పేరు వినే ఉంటారు. He is a prophet, he is a messenger. ఆయన ఒక ప్రవక్త వేరు, వలి వేరు. వీరిద్దరి మధ్య ఉన్న తేడాలు తెలియజేస్తాం. సోదరులారా, హజరత్ ఈసా అలైహిస్సలాం ఆయన ఒక ప్రవక్త. ఆయన యొక్క శిష్యులతో ఆయన ఏం తెలియజేస్తున్నారు అని అంటే, అల్లాహ్ నన్ను ఒక ప్రవక్తగా పుట్టించాడు, సృష్టికర్త నన్ను ఒక ప్రవక్తగా పుట్టించాడు, కానీ నేను ఆనందంగా లేను, నేను సంతోషంగా లేను. అల్లాహు అక్బర్ చెబుతున్నది ఒక ప్రవక్త, హీజ్ ఎ మెసెంజర్. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత ఆయన యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆశ్చర్యానికి గురైపోయారు. ఇవ్వండి, మీరు ఏం చెబుతున్నారు? మీ యొక్క ప్రవక్త కదా, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమిటి? సోదరులారా, ఈ యొక్క మాటలు విన్న తర్వాత హజరత్ ఈసా అలైహిస్సలాం వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ నన్ను ప్రవక్తగా పుట్టించాడు, కానీ నేను ఆనందంగా లేను. ఎందుకంటే ఒకవేళ అల్లాహ్ నన్ను మహాప్రవక్త వారి యొక్క కాలంలో పుట్టించినట్లయితే ఎటువైపైతే నా యొక్క ఇమాము నడిచేవారో ఆయన పాదాల కింద పడిన మట్టిని నేను ఎత్తుకునేవాడిని, నా యొక్క కంటి సుర్మా కింద నేను వాడుకునేవాడిని, నా యొక్క కంటి సుర్మా కింద నేను వాడుకునేవాడిని. ఆయన ఒక కోరిక ఏమిటి? ఆయన యొక్క కోరిక ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మతులు ఆయన యొక్క కలిమా చదివి ఒక సాధారణమైన మనిషిగా పుట్టాలని హజరత్ ఈసా అలైహిస్సలాం వారి యొక్క కోరిక. సోదరులారా, అల్లాహ్ ఆయన యొక్క దుఆను స్వీకరించాడు. ప్రళయం వచ్చే 40 సంవత్సరాల ముందు ఇదే ప్రపంచంలో ఆయన అడుగు పెడతారు, కానీ రూల్స్ ఆయనవి ఉండవు. మహాప్రవక్త వారు ఏ చట్టాలు అయితే తీసుకువచ్చారో అదే చట్టం పైన ఆయన అమలు చేస్తూ ప్రజలకి అమలు చేయమని సందేశాన్ని తెలియజేస్తారు. హజరత్ ఈసా అలైహిస్సలాం ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక మెసెంజర్. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన చనిపోయిన మనిషికి ప్రాణం పోసేవారు, చనిపోయిన శవానికి ప్రాణం పోసేవారు. అల్లాహు అక్బర్. సోదరులారా, హజరత్ గౌసి ఆజం వారి యొక్క పేరు మీరందరూ వినే ఉంటారు. ఎవరి ప్రేమలో అయితే గ్యార్నీ షరీఫ్ చేస్తారు, ఎవరి ప్రేమలో అయితే గ్యార్నీ షరీఫ్ చేస్తారో ఆ గౌసి ఆజం వారి యొక్క శత్రువులు ఆయన ముందు వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఏమండి మీకు తెలుసా హజరత్ ఈసా అలైహిస్సలాం వారు చనిపోయిన మనిషికి ప్రాణం పోసేవారు. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత హజరత్ గౌసి ఆజం వారు అంగీకరించారు, దీనిపైన నా యొక్క ఈమాన్ ఉంది,
నేను అంగీకరిస్తాను. హజ్రత్ ఈసా వారు చనిపోయిన మనిషి కూడా ప్రాణం పోసేవారు. అల్లాహు అక్బర్. సోదరులారా, వారు ఏం సమాధానం చెబుతున్నారంటే, మరి మహాప్రవక్త వారు గొప్ప లేదంటే హజ్రత్ ఈసా వారు గొప్ప? ఎందుకంటే హజ్రత్ ఈసా వారు చనిపోయిన మనిషికి ప్రాణం పోశారు. మహాప్రవక్త వారు ఎప్పుడు కూడా ఈ యొక్క పని చేయలేదు కదా. సోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత హజ్రత్ గౌసి ఆజం వారు తెలియజేస్తున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే తెలుసుకో, రా నాతో పాటు, నేను తెలియజేస్తాను. మహాప్రవక్త వారు గొప్ప లేదంటే హజ్రత్ ఈసా వారు గొప్ప? సోదరులారా, అక్కడ ఉన్న ఒక శ్మశానం వైపు హజ్రత్ గౌసి ఆజం వారు తీసుకువెళ్లారు. కబ్రస్థాన్ వైపు వెళ్లారు. వెళ్ళిన తర్వాత అతని యొక్క శత్రువులతో అంటున్నారు, ఇక్కడ ఉన్న పాత సమాధులు ఏవైతే ఉన్నాయో నాకు చూపించు. సోదరులారా, అతడు చాలా తెలివైన వాడు. అతడి యొక్క ముత్తాత యొక్క సమాధి వద్దకు తీసుకువెళ్ళి అంటున్నాడు, ఇది చాలా పాత సమాధి, ఎందుకంటే ఇది మా యొక్క ముత్తాత గారి యొక్క సమాధి. సోదరులారా, సోదర మహాశివులారా, హజ్రత్ గౌసి ఆజం వారు ఒక ప్రవక్త కాదండి. హజ్రత్ గౌసి ఆజం వారు ఒక వలి, అల్లాహ్ యొక్క మిత్రుడు. ఆయన యొక్క స్థానం ప్రవక్తలలో లేదు, ఆయన యొక్క స్థానం వలీలో ఉంది. సోదరులారా, ఎప్పుడైతే గౌసి ఆజం వారు ఆ సమాధి వద్ద నుంచొని ఒకే ఒక మాట అన్నారు, అదేమిటంటే కుమ్ బిఇజ్నిల్లాహ్. ఎప్పుడైతే ఈ యొక్క మాట మన గౌసి ఆజం వారు అన్నారు, బషీర్ అమ్మ వారి యొక్క గురువు అయిన గౌసి ఆజం వారు ఎప్పుడైతే ఈ యొక్క మాట అన్నారో, ఆ సమాధిని బద్దల కొట్టుకొని ఆ యొక్క మనిషిని గౌసి ఆజం వారి యొక్క పాదాల మీద పడి అంటున్నాడు, ఇంకా ఆలస్యం చెయ్యకుండా స్వర్గానికి వెళ్లే అనుమతిని ప్రసాదించండి. ఇంకా నాకు ఆలస్యం చేయకండి, నేను నరకంలో ఉన్నాను, నరకం నుండి మీరు తీశారు నన్ను బయటికి, ఇంకా స్వర్గంలోకి వెళ్లే అనుమతిని ప్రసాదించండి. చెబుతున్నది ఎవరు? సోదరులారా, సమాధి నుండి బయటికి వచ్చిన ఆ యొక్క మనిషి ఈ యొక్క దృశ్యాన్ని చూసిన తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో వారందరూ కల్మా చదివారు, ఇస్లాంను స్వీకరించారు. సోదరులారా, ఇప్పటికైనా అర్థమవుతుందా వలి యొక్క స్థానం ఎంత గొప్పదో? అల్లాహు అక్బర్. ఒక వలి చనిపోయిన మనిషికి ప్రాణం పోయగలడు. సోదరులారా, గౌసి ఆజం వారు ఈ యొక్క పని చేసి చూపించారు. ఈ పని చేసినంత మాత్రాన ఆయన ప్రవక్త అయిపోతారా? ఎప్పటికీ ఎవరు. ఈ పని చేశారు, అయినా సరే ఆయన ప్రవక్తగా మారరు. ఎందుకంటే ప్రవక్తల యొక్క ద్వారం మూసేయబడింది. చిట్ట చివరి ప్రవక్త అయిన మహాప్రవక్త వారు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టారు. ఇంకా ప్రవక్తలు ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలోకి రానే రారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఎప్పుడు కూడా ఒక మనిషిని చూసి అతన్ని దేవుడుగా భావించవద్దు. చాలా మంది చెబుతా ఉంటారు, నువ్వు నాకు సహాయం చేశావు, దేవుడై వచ్చావు. మాజల్లాహి సుమ్మా మాజల్లా. దేవుడికి రూపం ఉండదు, దేవుడికి ఆకారం ఉండదు. అతడు ఎప్పుడు నుండి ఉన్నాడు సమయాన్ని కూడా మనం చెప్పలేము. సోదరులారా, సోదరిమణులారా, అల్లాహ్కి రూపం అంటూ లేదు. హజ్రత్ గౌసి ఆజం వారు చనిపోయిన మనిషికి ప్రాణం పోసినంత మాత్రాన ఆయన భగవంతుడు అవరు, ఆయన దేవుడు అవరు. ఆయన దేవుడు అయిన అల్లాహ్ యొక్క మిత్రుడు అవుతాడు. హజ్రత్ గౌసి ఆజం వారు వలి యొక్క దర్బారంలో ఎవరెవరైతే వస్తారో వారి మనసులో ఏం కోరిక ఉన్నా సరే, వారు ఎంత బాధలో ఉన్నా సరే, వారు తప్పకుండా ఆ యొక్క బాధని దూరం చేసే శక్తి వారి దగ్గర ఉంటుంది. అల్హమ్దులిల్లాహ్. ఇది మన అందరి ఈమాన్. సోదరులారా, సోదరి మల్లారా, ఈ యొక్క మాటలు మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? వలి అంటే ఒక సాధారణ మనిషే కదా. వలి అంటే ఒక సాధారణ మనిషి. మేము కూడా తల్లి గర్భం నుండే బయటికి వచ్చాము, వారు కూడా తల్లి గర్భం నుండే బయటికి వచ్చారు. మరి వారి యొక్క స్థానం ఏ విధంగా ఉన్నతమవుతుంది? వారు ఏ విధంగా గొప్పవారు అవుతారు? సోదరులారా, అయితే తెలుసుకోండి, మనం కూడా తల్లి గర్భం నుండే బయటికి వచ్చాము, వారు కూడా తల్లి యొక్క గర్భం నుండి బయటికి వచ్చారు. అదే విధంగా మనం చూసినట్లయితే వారు ఎప్పుడైతే తుది శ్వాసను విడిచిపెడతారో ప్రపంచం వారిని పాతుకు పెడుతుంది. మనం చనిపోయిన తర్వాత
మనల్ని కూడా పాతకు పెడతారు. వారికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే మన జీవితంలో పాపాల వైపు వెళ్తూ ఉంటాము. వలి ఎవరైతే ఉంటారో వారు పాపాల వైపు అడుగు పెట్టరు, వారు పుణ్యాల వైపు వెళ్తూ ఉంటారు. వారు అల్లాహ్ యొక్క ఆనందాన్ని పొందిన వారు అవుతారు. హజ్రతే గౌసి ఆజం వారి యొక్క చరిత్రను ఎత్తి మనం ఎప్పుడైతే చదువుతామో మనకి అర్థమవుతుంది. మనం ఒక్కరోజు జాగారం చేసినట్లయితే, రాత్రి సమయంలో మేలుకున్నట్లయితే, రెండో రోజు పొద్దునంతా మనం నిద్రపోతాం కదండి. రెండో రోజు పొద్దునంతా మనం నిద్రపోతా ఉంటాము. కానీ బషీర్ అమ్మ వారి యొక్క గురువు అయిన హజ్రతే గౌసే పాక్ వారి యొక్క కథను చూడండి, చరిత్రను చూడండి, అర్థమవుతుంది. సయ్యదునా గౌసే పాక్ వారు రాత్రి జాగారం చేసేవారు. ఎన్ని రోజులు? ఒక్క రోజా? నెల రోజుల? కాదండి, మొత్తం 40 సంవత్సరాల పాటు ఆయన నమాజే ఇషా యొక్క వజుతో నమాజే ఫజ్ర్ చేసేవారు. అనగా రాత్రి సమయంలో ఆయన నిద్రపోయేవారు కాదు. 40 సంవత్సరాల పాటు అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం, రాత్రి మొత్తం జాగారం చేయడం సాధారణమైన విషయమే అండి? సాధారణమైన విషయమా? ఈ రోజు మన యొక్క దువాను అల్లాహ్ తిరస్కరిస్తాడు. మనం దువా చేస్తే మన యొక్క దువా నెరవేరదు. కానీ అదే దువాను ఎప్పుడైతే మనం వలి యొక్క దర్బారంలో వచ్చి చేసినట్లయితే దువా నెరవేరుతుంది. దువాను అల్లాహ్ స్వీకరిస్తాడు. ఎందుకంటే మన యొక్క జీవితంలో పాపాలు ఉండడం వలన మన యొక్క దువాను అల్లాహ్ స్వీకరించడం లేదు. సోదరులారా, ఎప్పుడైతే పవిత్రమైన వీరి యొక్క దర్బారంలో మనం హాజరవుతామో, ఎప్పుడైతే ఆ యొక్క స్థానంలో మనం దువా చేస్తామో, అక్కడ అల్లాహ్ యొక్క కృప కురుస్తూ ఉంటుంది. అల్లాహ్ సమృద్ధి చూపుతా ఉంటాడు. అల్లాహ్ బర్కత్ చూపుతూ ఉంటాడు. సోదరులారా, కారుణ్య చూపుతూ ఉంటాడు. ఆ యొక్క స్థానంలో మనం దువా చేసినట్లయితే ఆ కారుణ్యం వలన, వారి యొక్క బర్కత్ వలన అల్లాహ్ మన యొక్క దువాను కూడా స్వీకరిస్తాడు. అల్హమ్దులిల్లా. ఎంతో మంది ఉంటారు, అజ్మీర్ షరీఫ్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఖ్వాజా గరీబ్ నవాజ్ వారితో దువా చేస్తారు. ఓ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు, వివాహం అయి చాలా నెలలు గడిచిపోయాయి, సంతానం కలగడం లేదు, సంతానం కలగడం లేదు, ఏం చేయాలి? సోదరులారా, ఒక మనిషి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఔలియా యొక్క దర్బారంలో దువా చేస్తాడో, అల్హమ్దులిల్లా, ఆ యొక్క దువాలను అల్లాహ్ స్వీకరిస్తాడు. ఆ యొక్క దువాలను అల్లాహ్ స్వీకరిస్తాడు. ఎంతో మంది ఉంటారు, సంతానం కలగగా అజ్మీర్ షరీఫ్ కి వెళ్తారు, దువా చేస్తారు. అల్హమ్దులిల్లా, సంవత్సరం గడిచే లోపే వారికి అల్లాహ్ సంతానాన్ని ప్రసాదిస్తాడు. కారణం, వారు మన కోసం దువా చేస్తున్నారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు మన కోసం దువా చేస్తారు. బషీర్ అమ్మ వారి యొక్క దర్బారంలో వచ్చి మనం దువా చేసినట్లయితే అల్హమ్దులిల్లా, వారు మన కోసం దువా చేస్తారు. అప్పుడు మన యొక్క భవిష్యత్తు మారుతుంది, జీవితము మారుతుంది. సోదరులారా, సోదర మహాశివులారా, వీరు సాధారణమైన మనుషులు కారండి. ఎప్పుడైతే ప్రపంచంలో మనం నిద్రపోతామో, సమాజం ఎప్పుడైతే నిద్రపోతుందో, అప్పుడు వీరు నిద్రపోరండి. అప్పుడు వీరు తలుపులు వేసుకొని అల్లాహ్ యొక్క ఆరాధనలో లీనమైపోతారు, అల్లాహ్ యొక్క ధ్యానంలో లీనమైపోతారు. సోదరులారా, సోదరీమణులారా, ప్రపంచం వీరిని ఒక పిచ్చోడుగా భావిస్తారు. ప్రపంచం వీరిని ఒక సాధారణ మనిషిగా భావించవచ్చు. కానీ వీరి యొక్క స్థానం ప్రళయం రోజు ఒక మనిషి అర్థం చేసుకుంటారు. ప్రళయం రోజున ఎప్పుడైతే వీరు మనకి సిఫారిషు చేస్తారో, ఓ అల్లా, ఇతడు నా దర్బారంలో వచ్చేవాడు, ఫాతిహా చేసేవాడు, నా దర్బారం వద్ద వచ్చి నమాజు చేసేవాడు అని ఎప్పుడైతే వీరు సిఫారిషు చేస్తాడో, అల్హమ్దులిల్లా, ప్రళయం రోజున అల్లాహ్ మనకి స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఇది మన యొక్క ఈమాన్ అండి. సోదరులారా, సోదరి మల్లారా, వలి ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా ఎవరితోనూ కూడా భయపడరు. వారి మనసులో అసలు భయం అంటూ ఉండదు. ఈ మాట నేను చెప్పింది కాదు, ఖురాన్ షరీఫ్ లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అల్హమ్దులిల్లా, ఆ యొక్క ఆయత్ ఏమిటంటే, అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖౌఫున్ అలైహిం వలా హుం యహ్జనూన్. దీని యొక్క అర్థం ఏమిటంటే, నిస్సందేహంగా వలి యొక్క మనసులో ఎటువంటి భయం ఉండదు, వారు ఎవరితోనూ కూడా భయపడరు. వారి మనసులో కేవలం అల్లాహ్ యొక్క భయం మాత్రమే ఉంటుంది. వారు కేవలం అల్లాహ్తోనే భయపడతారు, వారు ఎవ్వరితోనూ కూడా భయపడరు అని అల్లాహ్ ఖురాన్ షరీఫ్ లో తెలియజేస్తున్నాడు. అల్హమ్దులిల్లా, ఎప్పుడైతే మనం ఇక్కడి వైజాగ్ వెళ్తామో, విశాఖపట్నం వెళ్లే దారిలో
రోడ్ కన్స్ట్రక్షన్ యొక్క వర్క్ జరుగుతూ ఉంటుంది, టేక్ డైవర్షన్ అని ఉంటుంది, దానిలో డేంజర్ బోర్డు కూడా ఉంటుంది. దీని యొక్క అర్థం ఏమిటి? అటువైపు మనం వెళ్ళినట్లయితే డేంజర్, ప్రమాదం ఉంది అని అర్థము. సోదరులారా, అల్లాహ్ వలి యొక్క స్థానం ఎక్కడైతే వచ్చిందో నిస్సందేహం అని అంటున్నాడు. దీనిని అరబీలో దీనిని హర్ఫే తంబి అని అంటారు, అనగా జాగ్రత్త పడండి. డేంజర్ యొక్క బోర్డ్ అల్లాహ్ వలి దగ్గర పెడుతున్నాడు. సోదరులారా, ఖురాన్ షరీఫ్ లో అల్హమ్దులిల్లా నమాజ్ గురించి కూడా ఉంది, కానీ అల్లాహ్ ఎప్పుడు కూడా తెలియజేయలేదు. జాగ్రత్త పడండి అని అల్లాహ్ ఎక్కడ కూడా అనడం లేదు. అల్లాహ్ ఎక్కడ అంటున్నాడు జాగ్రత్త పడండి అని? వలి యొక్క మాట ఎక్కడైతే వస్తుందో అల్లాహ్ తెలియజేస్తున్నాడు జాగ్రత్త పడండి అని అల్లాహ్ అంటున్నాడు. దీని యొక్క అర్థం ఏమిటి సోదరులారా? దీని యొక్క అర్థం ఏమిటంటే ఎప్పుడైతే వలి యొక్క మాట వస్తుందో మనం జాగ్రత్త పడాలి. అల్హమ్దులిల్లా మనం నమాజ్ చేసినా సరే అది వృధా అయిపోతుంది. ఎందుకు? ఒకవేళ మనసులో వలి యొక్క ప్రేమ లేకపోతే, మనసులో వలి యొక్క ప్రేమ లేకపోతే, వలి యొక్క ప్రేమ చాలా తప్పనిసరి. ఎందుకంటే ఖురాన్ షరీఫ్ లోనే అల్లాహ్ తెలియజేస్తున్నాడు జాగ్రత్త పడండి అని ఉంటుంది. సోదరులారా, అందుచేత వలి యొక్క మాట ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనం జాగ్రత్త పడాలి, అక్కడ మనం జాగ్రత్త పడాలి. ఉపవాసం గురించి ఖురాన్ షరీఫ్ లో ఉంది, కానీ అల్లాహ్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తెలియజేయలేదు జాగ్రత్త పడి ఉపవాసం ఉండండి. అల్లాహ్ ఎక్కడ కూడా అనలేదు. హజ్ గురించి కూడా ఖురాన్ షరీఫ్ లో ఉంది, కానీ అల్లాహ్ ఎక్కడైనా తెలియజేశాడా జాగ్రత్త పడి హజ్ చేయండి, జాగ్రత్త పడి ఉమ్రా చేయండి అని? అల్లాహ్ ఎక్కడ కూడా అనలేదు. కానీ ఎప్పుడైతే వలి యొక్క మాట వస్తుందో అల్లాహ్ తెలియజేస్తున్నాడు జాగ్రత్త పడండి. అల్హమ్దులిల్లా, అహ్లే సున్నత్ వ జమాత్ అనగా మనం వలి యొక్క మాట ఎప్పుడైతే వస్తుందో 11वीं షరీఫ్ రోజున, సోదరులారా, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి యొక్క ఛట్టి షరీఫ్ రోజున, బషీర్ అమ్మా వారి యొక్క ఉర్స్ షరీఫ్ రోజున మనం జాగ్రత్త పడి ఫాతిహా చేస్తాము. దీని యొక్క అర్థం ఏమిటంటే అల్హమ్దులిల్లా స్వర్గంలో అల్లాహ్ మనకి తప్పకుండా స్థానాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే వీరు అల్లాహ్ యొక్క మిత్రులు కనుక, వీరు అల్లాహ్ యొక్క మిత్రులు కనుక. సోదరులారా, సోదరి మల్లారా, ఈ రోజు మనం ఇచ్చట హాజరయ్యాము, ఈ రోజు ఇచ్చట మనం హాజరయ్యాం. మన యొక్క పనులు విడిచిపెట్టాము, మన యొక్క నిద్రను త్యాగం చేశాము. చాలా చాలా దూరం నుండి ప్రజలు హాజరయ్యారు. కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? ఎందుకంటే బషీర్ అమ్మ వారు మనతో ఆనందించారు. బీబీ బషీరా వారు మనతో ఆనందించినట్లయితే మనకు కూడా ఆనందమే అని ప్రతి మనిషి యొక్క కోరిక. ఇక్కడగా వచ్చినట్లయితే దువాలను అల్లాహ్ స్వీకరిస్తాడు అని ప్రతి విశ్వాసి యొక్క నమ్మకం కదండి. అందుచేత మనం అందరం ఇక్కడ హాజరయ్యాం. సోదరులారా, సోదరి మల్లారా, దర్బారం లోపలికి వెళ్లే ముందు పవిత్రంగా వజూ చేసుకుంటాము, ముందుగా వసూలు చేసుకుంటాము, శుభ్రంగా ఉంటాము. మన దేహం కూడా శుభ్రమే, మనం ధరించిన వస్త్రాలు కూడా శుభ్రమే. ఆ తర్వాత వజూ చేసుకుంటాము, ఆ తర్వాత లోపలికి వెళ్తాము, ఫాతిహా ఇస్తాము. సోదరులారా, ఆ యొక్క పుణ్యాన్ని అల్హమ్దులిల్లా బషీర్ అమ్మ వారికి అమర్పణ చేస్తాము. సోదరులారా, అప్పుడు ఏమిటి లాభం? అప్పుడు ఏమిటి లాభం? పుణ్యం మనం వారికి అమర్పణ చేశాము, ఏమిటి లాభం? మనకేమిటి యూజ్? అయితే తెలుసుకోండి సోదరులారా, వారి యొక్క స్టేటస్ ను అల్లాహ్ పెంచుతా ఉంటాడు, వారి యొక్క స్థానాన్ని అల్లాహ్ పెంచుతా ఉంటాడు. అదే విధంగా మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోతారో, చనిపోయే సమయం దగ్గర పడుతుందో ఆయన ఏం చేస్తారు? ముందుగా వీలునామా రాయిస్తారు. నా పెద్ద కుమారుడికి ఆస్తి ఇంత వెళ్ళాలి, నా చిన్న కుమారుడికి ఆస్తి ఇంత వెళ్ళాలి, షేర్ చేస్తారు. నా కూతురికి ఇంత వెళ్ళాలి, షేర్ చేస్తారు. సోదరులారా, అతని మనసులో ఈ యొక్క మాట ఉంటుంది, నేను చనిపోయిన తర్వాత నా యొక్క ఆస్తి ఏమైపోతుంది? పిల్లలు కొట్టుకుంటారేమో, వారి మధ్య తగాదాలు వస్తాయేమో అని ప్రతి మనిషి ఆలోచిస్తా ఉంటాడు. సోదరులారా, కానీ ఎవరైతే వలి ఉంటారో వారి మనసులో ఇటువంటి ఆలోచనలు ఉండవు. ఎవరైతే వలి మరియు వలియా ఉంటారో వారి మనసులో ఇటువంటి ఆలోచనలు అస్సలు రావు, ఉండవు కూడా. ఈ మాట నేను ఏ విధంగా చెప్పగలుగుతున్నాను అని అంటే, హజ్రతే బిలాల్ హబషీ రలియల్లాహు తఆలా అన్హు, ఆయన యొక్క పేరు మీరు అందరూ వినే ఉంటారు. ఆయన ఎవరు? హజ్రతే బిలాల్ హబషీ వారు.
ఆయన మహాప్రవక్త వారి యొక్క ప్రియమైన శిష్యుడు. మహాప్రవక్త వారి యొక్క ప్రియమైన శిష్యుడు హజ్రతే బిలాల్ హబషీ వారు మొట్టమొదటి ముఅజ్జిన్. ఈ రోజు మస్జిద్ లో అజాన్ ఇస్తా ఉంటారు. రోజుకి 5 కోట్ల అజాన్. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే మొట్టమొదటి అజాన్ ఇచ్చింది ఎవరంటే హజ్రతే బిలాల్ హబషీ వారు. ఆయన మొట్టమొదటి ముఅజ్జిన్. సోదరులారా, సోదరిమణులారా, హజ్రతే బిలాల్ హబషీ వారి యొక్క చివరి రోజులు ఎప్పుడైతే దగ్గర పడ్డాయో ఆయన మంచం మీద ఉన్నారు. మంచం నుండి లెగిసి నిలబడే స్థానంలో కూడా ఆయన లేరు. అల్లాహు అక్బర్. ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అల్లాహు అక్బర్. అది ఏమిటంటే హజ్రతే బిలాల్ హబషీ వారి యొక్క చివరి రోజులు దగ్గర పడ్డాయి. లాస్ట్ టైం దగ్గర పడింది. ప్రతి మనిషి ఇదే ఆలోచిస్తున్నాడు. చివరి రోజులు దగ్గర పడ్డాయి, చివరి రోజులు దగ్గర పడ్డాయి. సోదరులారా, సోదరిమణులారా, ఆ తర్వాత ఎప్పుడైతే భార్య దగ్గరికి వచ్చిందో ఆ సమయంలో ఆయన పెదాల్లో చిరునవ్వు కనబడింది. ఆయన పెదాల్లో చిరునవ్వు కనబడింది. సోదరులారా, చిరునవ్వు వెనక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆమె భార్య ప్రశ్నిస్తుంది, ఓ నా భర్త గారు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీ పెదాలలో చిరునవ్వు ఉందా? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఏ విధంగా బతకాలి? మీరు నాతో దూరంగా వెళ్ళిపోతే నేను ఎలా ఉండాలి? ఈ ప్రపంచంలో ఒంటరిగా నేను జీవితాన్ని ఎలా కొనసాగించాలి? సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క మాటలు విన్న తర్వాత హజ్రతే బిలాల్ హబషీ వారు సమాధానం తెలియజేస్తున్నారు. అదేమిటంటే, ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను అని తెలియజేస్తున్నా. అదేమిటండి అంత మాట అంటున్నారు? మీరు ఆనందంగా ఉన్నారా? మీ చివరి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు సమాధానం చెబుతున్నారు, ఇంకా బిలాల్ వారి యొక్క అనారోగ్యం దూరం అవ్వదు. ఆయన అనారోగ్యంగానే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆయన ఆరోగ్యం ఎప్పటికీ ఆయనకి రాదు అని తెలియజేస్తున్నారు. అల్లాహు అక్బర్. సోదరులారా, సోదరిమణులారా, ఈ మాటలు విన్న హజ్రతే బిలాల్ వారు తెలియజేస్తున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే నా నుండి దూరంగా వెళ్ళారో, ఎప్పుడైతే మహాప్రవక్త వారు నా నుండి దూరంగా వెళ్ళారో, ఆయన తుది శ్వాస విడిచిపెట్టిన తర్వాత నుండి ఈ రోజు వరకు నేను మహాప్రవక్త వారి యొక్క ముఖ అరవిందాన్ని చూడడానికి తహతహలాడిపోతా ఉన్నాను. మహాప్రవక్త వారిని చూడడానికి నా యొక్క కళ్ళు ఎదురు చూస్తా ఉన్నాయి. నేను మహాప్రవక్త వారిని చూడలేకపోతున్నాను. నేను ఎప్పుడైతే మస్జిదే నబవీలో నమాజే ఫజ్ర్ యొక్క అజాన్ ఇచ్చిన తర్వాత మహాప్రవక్త వారి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడినో, మహాప్రవక్త వారు కనబడగానే నా కంటికి శాంతి దక్కేది, నా కంటికి పీస్ దక్కేది. కానీ చాలా రోజుల నుండి మహాప్రవక్త వారు నాకు కనపడడం లేదు. మహాప్రవక్త వారు నా నుండి దూరంగా వెళ్ళిపోయారు. అందుచేత మనసులో చాలా బాధగా ఉంది, మనసులో చాలా బాధగా ఉంది. సోదరులారా, సోదరిమణులారా, ఈ యొక్క మాటలు చెబుతూ ఆయన తెలియజేస్తున్నారు, ఎప్పుడైతే నేను చనిపోయిన తర్వాత ప్రజలు నన్ను పాతుకు పెడతారు, పాతుకు పెట్టిన తర్వాత కబరు లోపల దేవదూతలు నన్ను ప్రశ్నిస్తారు, నీ యొక్క ధర్మం ఏమిటి? నువ్వు ఎవరిని ఆరాధించేవాడివి? 3వ ప్రశ్న మహాప్రవక్త వారిని చూపిస్తారు. అందుచేత నేను మహాప్రవక్త వారిని చూస్తాను. సమాధి లోపల ప్రజలను పాతుకు పెట్టేస్తారు. ఈ రోజు నేను మహాప్రవక్త వారి యొక్క తేజస్సు గల ముఖాన్ని చూడబోతున్నాను అని తెలియజేసింది. ఎవరు? సోదరులారా, సోదరిమణులారా, హజ్రతే బిలాల్ హబషీ వారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఆ రోజు తిరిగి వచ్చినట్లయితే దానిని మనం బర్సి అని అంటాం, దాన్ని బర్సి అని అంటాం. కానీ వలి ఎవరైతే ఉంటారో వారు తుది శ్వాసను విడిచిపెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత ఆ రోజు తిరిగి వచ్చినట్లయితే దానిని మనం ఉరుస్ షరీఫ్ అని అంటాము. సోదరులారా, ఉరుస్ అనే పదానికి అర్థం ఆనందం, ఉరుస్ అనే పదానికి అర్థం సంతోషం. ఈ మాట ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అని అంటే, హజ్రతే బిలాల్ హబషీ వారు ఏ రోజైతే తుది శ్వాసను విడిచిపెట్టారో ఆ రోజు ఆయన చాలా ఆనందంగా ఉన్నారు, ఆ రోజు ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. సోదరులారా, సోదరిమణులారా, అల్హమ్దులిల్లాహ్, ఈ మాట మనం చెప్పగలము. ఉరుస్ అనే పదానికి అర్థం
సంతోషం. బషీర్ అమ్మవారు ఇదే రోజున ఎప్పుడైతే తుది శ్వాసను విడిచిపెట్టారో ఆమె కూడా ఆనందంగా ఉంది, ఆమె కూడా సంతోషంగా ఉంది. కారణం ఏమిటంటే మహాప్రవక్త వారిని చూడబోతున్నారు అని వారికి ఆనందం ఉంటుంది. ఒక సాధారణ మనిషి అయితే నా యొక్క ఆస్తి ఎవరు తీసుకుంటారు, నా యొక్క సంపాదన ఎవరు దోచుకుంటారు అని ఒక మనిషి ఆలోచిస్తాడు. కానీ వలి ఎవరైతే ఉంటారో వారు ఎల్లప్పుడూ ఇదే ఆలోచిస్తారు, నేను మహాప్రవక్త వారిని ఎప్పుడు చూస్తాను, మహాప్రవక్త వారిని కళ్ళారా ఎప్పుడు చూడగలుగుతారు అని వారి మనసులో ఆతృత ఉంటుంది. అందుచేత ఉరుస్ అనే పదానికి అర్థం సంతోషం, ఆనందం. వలి దర్బారంలో ఎవరెవరైతే ఏ కోరిక అయితే వస్తారో అల్హమ్దులిల్లా అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ ఆ యొక్క కోరికలను పూర్తి చేస్తాడు, నెరవేరుస్తాడు. ఈ మాట ఎలా సాధ్యం? మన మనసులో ఉన్న మాట ఎప్పుడైతే మనం ఔలియాలతో తెలియజేస్తామో, ఎప్పుడైతే మనం ఖ్వాజా గరీబ్ నవాజ్ గౌసే పాక్, ఎప్పుడైతే మనం ఈ యొక్క మాటను హజరత్ నిజాముద్దీన్ వారు అదే విధంగా బషీర్ అమ్మ వారితో ఈ మాటలు ఎప్పుడైతే తెలియజేస్తామో వారు మన కోసం దువా చేస్తారు, వారు మన కోసం దువా చేస్తారు. సోదరులారా సోదరి మల్లారా, వారు మనకి ఇవ్వరు, వారు అల్లాహ్తో తీసుకుని మనకి ఇస్తారు. అల్హమ్దులిల్లా, ఇదండి నమ్మకం. మనం వెళ్ళి బషీర్ అమ్మ వారితో అడుగుతాం, కానీ కాదు, మనం అడిగేది అల్లాహ్తో. ఆ యొక్క స్థానంలో అల్లాహ్ యొక్క కారుణ్యం కురుస్తూ ఉంటుంది. వారు మన కోసం దువా చేస్తారు. ఇచ్చేవారు అల్లాహ్, పంచేవారు ఔలియా. అల్లాహ్ స్వయంగా ఇస్తాడు. సోదరులారా సోదర మహాశివులారా, ఎప్పుడైతే ఖ్వాజా గరీబ్ నవాజ్ రహ్మతుల్లా అలే వారి యొక్క దర్బారంలో ఒక మహిళ వచ్చింది, ఒక మహిళ వచ్చింది, మనసులో కోరిక ఉంది. ఆ యొక్క కోరిక ఖ్వాజా గరీబ్ నవాజ్ వారితో చెప్పింది, కోరిక నెరవేరింది, సంతోషంగా వెళ్ళింది. సోదరులారా, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక మనిషి వచ్చాడు. అతను చాలా పీదవాడు, అతడి దగ్గర డబ్బులు అంతలేవు తన కూతురిక వివాహం చేయడానికి. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి దర్బారంలో వచ్చి అతను కూర్చున్నాడు. కూర్చొని అంటున్నాడు, ఓ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు, నాకు డబ్బులు కావాలి, ఎవరు కూడా నాకు సహాయం చేయడం లేదు, నా బంధువులు నాకు సహాయం చేయడం లేదు. ఈ రోజు నేను మీ యొక్క దర్బారంలో వచ్చాను సహాయం కోసం, నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను, సహాయం చేయండి. సోదరులారా, ఈ విధంగా ఒక రోజు, 2 రోజులు, వారం రోజులు గడిచిపోయాయి, కానీ సహాయం చేయడానికి ఎవ్వరు కూడా రాలేదు. సోదరులారా, అతడు ఏం చేసేవాడంటే అక్కడ ఉన్న షాజహాన్ మస్జిద్ లో రోజుకి 5 పూట్ల నమాజు చేసుకుంటూ ఖ్వాజా వారి యొక్క దర్బారం ముందు కూర్చుని ఖురాన్ షరీఫ్ చదివేవాడు. ఖ్వాజా వారి యొక్క దర్బారం ముందు కూర్చొని ఖురాన్ షరీఫ్ చదివేవాడు. అతడి యొక్క దువా నెరవేరడం లేదు, అతడి యొక్క దువా పూర్తి కావడం లేదు. సోదరులారా సోదరి మల్లారా, అతడు ఏమన్నాడో తెలుసా? గరీబో కి నహీ సున్తే తో నామ్ క్యూ రఖా గరీబ్ నవాజ్, అనగా పేదవారి యొక్క మాట వినకపోతే ఎందుకు పెట్టుకున్నావు నీ యొక్క పేరు గరీబ్ నవాజ్ అని కోపంతో అతడు అంటున్నాడు. ఎందుకంటే నెల రోజులు గడిచిపోయాయి, నెల రోజుల నుండి అతడు అక్కడే ఉన్నాడు, అతడి యొక్క కోరిక మాత్రం పూర్తి అవ్వడం లేదు, నెరవేరడం లేదు. సోదరులారా సోదరి మల్లారా, దాని తర్వాత ఇంకొక మహిళ వచ్చింది, పాటలు పాడేది ఆమె. తన పాపాలతో క్షమాపణ కోరి ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి దర్బారంలో వచ్చింది. తన యొక్క కోరిక వెంటనే నెరవేరింది. కానీ ఇతడు మాత్రం నెల రోజుల నుండి అక్కడే ఉన్నాడు, తన కోరిక మాత్రం పూర్తి అవ్వడం లేదు, తన కోరిక మాత్రం నెరవేరడం లేదు. అల్లాహు అక్బర్. సోదరులారా సోదరి మల్లారా, దాని తర్వాత గరీబ్ నవాజ్ వారితో అంటున్నాడు, గరీబో కి నహీ సున్తే తో నామ్ క్యూ రఖా గరీబ్ నవాజ్. పేదవారి యొక్క మనసులో ఉన్న కోరికని పూర్తి చేయలేకపోతే ఎందుకు పెట్టుకున్నావు నీ యొక్క పేరు గరీబ్ నవాజ్ అని అన్నాడు. సోదరులారా, ఈ యొక్క మాటలు ఎప్పుడైతే అతను అన్నాడో అక్కడ ఉన్న ప్రజలందరూ పోగైపోయారు. పోగైపోయి అంటున్నారు, ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈ ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం ప్రజలే కాకుండా హిందూ ప్రజలు కూడా కులానికి మతానికి అతీతంగా అందరూ అజ్మీర్ షరీఫ్ కి వస్తారు, ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి దర్బారంలోకి వస్తారు. సీఎం అయినా పిఎం అయినా అందరూ అక్కడికి వస్తారు. ఫిలిం స్టార్స్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా
అయినా అందరూ అక్కడికి వచ్చి వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. కానీ ఎందుకు నువ్వు ఈ యొక్క మాట అంటున్నావు? సోదరులారా, అతను అంటున్నాడు, నేను నెల రోజుల నుండి ఇక్కడే ఉన్నాను, నా కోరిక మాత్రం పూర్తి అవ్వడం లేదు. సోదరులారా, ప్రజలు ఈ యొక్క మాటలు విన్నారు. ఆ తర్వాత ప్రశ్నిస్తున్నారు, ఎన్ని రోజుల నుండి ఉన్నావు? అతడు సమాధానం చెబుతున్నాడు, నేను నెల రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, వారిని అడుగుతున్నాను, కానీ నా కోరిక మాత్రం పూర్తి అవ్వడం లేదు. సోదరులారా, సోదరి మల్లారా, దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఒక పెద్దాయన వచ్చి ఆయన భుజాల మీద చేపెట్టి అంటున్నారు, నీ కోరిక ఏమిటి చెప్పు, నీకు ఏం బాధ ఉందో చెప్పు. సోదరులారా, అతడు తెలియజేస్తున్నాడు, నేను చాలా పేదవాడిని, నాకు 5 కూతురు ఉన్నారు, వారికి వివాహం చేయడానికి నా దగ్గర స్థాయి లేదు. నేను ప్రజల్ని సహాయం కోసం అడిగాను, కానీ ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. నా బంధువుల్ని అడిగాను సహాయం కోసం, ఎవ్వరు కూడా నాకు సహాయం చేయలేదు. నేను చాలా బాధలో ఉన్నాను. సోదరులారా, ఆ పెద్దయిన గారు జేబులో చేపెట్టి ఆయన దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో అదంతా ఆ పేద మనిషికి ఇచ్చేసి అంటున్నారు, నువ్వు ఎవరి దర్బారంలో అయితే వచ్చావో ఆయన గురించి తప్పుగా మాట్లాడవద్దు. సోదరులారా, సోదర మహాశయులారా, అతడు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. అతడి యొక్క కోరిక నెరవేరింది. అతని మనసులో ఏ కోరిక అయితే ఉందో అది పూర్తి అయిపోయింది. సోదరులారా, సోదరి మల్లారా, దాని తర్వాత ఏం జరుగుతుందంటే అతడు ప్రశ్నిస్తున్నాడు, ఏమండి, మీరు నాకు ఇంత పెద్ద సహాయం చేశారు, మీ పేరు ఏమిటో తెలుసుకోవచ్చా? అల్లాహు అక్బర్. ఎప్పుడైతే ఈ యొక్క మాట అతడు అన్నాడో అన్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆ పెద్దయిన గారు సమాధానం చెబుతున్నారు, ఎవరి దర్బారంలో అయితే నువ్వు హాజరయ్యావో, ఎవరితో అయితే నువ్వు అడుగుతున్నావో, నేను స్వయంగా ఖ్వాజా గరీబ్ నవాజ్ వారిని. సోదరులారా, దీన్ని బట్టి ఏమర్థమైంది? ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు స్వయంగా ప్రత్యక్షమయ్యారు, స్వయంగా ఆ పేద మనిషికి సహాయం చేశారు. అతడు ప్రశ్నిస్తున్నాడు, ఓ గరీబ్ నవాజ్ వారు, నేను మిమ్మల్ని కళ్ళారా చూశాను, నా జన్మ ధన్యం అయిపోయింది, నేను చాలా అదృష్టవంతుణ్ణి. దాని తర్వాత అతడు తెలియజేస్తున్నాడు, ఓ గరీబ్ నవాజ్ వారు, నా తర్వాత ఎంతో మంది వచ్చారు, వారి యొక్క కోరిక త్వరగా నెరవేరింది, కానీ నా యొక్క కోరిక మాత్రం చాలా ఆలస్యంగా నెరవేరింది. కారణం ఏమిటి? సోదరులారా, గరీబ్ నవాజ్ వారు తెలియజేస్తున్నారు, నువ్వు నా దగ్గర కూర్చొని, నా మజార్ వద్ద కూర్చొని, నువ్వు దర్గా షరీఫ్ లోపల ఖురాన్ షరీఫ్ చదువుతూ ఉన్నావు కదా, నీ చదివే విధానం నాకు చాలా బాగా నచ్చింది, నువ్వు చాలా బాగా చదువుతున్నావు, అందుచేత నీకు ఎక్కువ రోజులు ఇక్కడే ఉంచుకుందాం అనుకున్నాను, కానీ చివరికి నువ్వు నన్ను తిట్టడం ప్రారంభం చేశావు, అందుచేత నేను స్వయంగా ప్రత్యక్షమయ్యి నీకు సహాయం చేశాను. దీన్ని బట్టి ఏమర్థమైంది? వలి ఈ రోజు కూడా సజీవంగా ఉంటారు, వలికి మరణం అంటూ ఉండదు. వారు ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు, కానీ వారు మనకి తప్పకుండా సహాయం చేస్తారు. సోదరులారా, బషీర్ అమ్మ వారి దర్బారంలో వచ్చారు, దువా చేశారు, వెళ్ళిపోయారు. మన కోరిక నెరవేరింది, మన పని పూర్తి అయిపోయింది. కాదు వచ్చాము, తప్పక మన కోరిక పూర్తి అవుతుంది. కానీ సోదరులారా, సోదరి మల్లారా, ఇక్కడ వచ్చి ఖురాన్ షరీఫ్ చదివితే ఎంత బాగుంటుంది, వారు కూడా మనతో ఆనందిస్తారు కదా. ఇక్కడికి వచ్చి మనం సూర యాసీన్ చదివితే ఎంత బాగుంటుంది. ఏమండి, మాకు అరబీ చదవడం రాదు, మేమేం చెయ్యాలి? సోదరి మల్లారా, అరబీ చదవడం రాకపోతే ఏమైంది? ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. ఇంగ్లీష్ చదవడం రాకపోతే ఏమైంది? తెలుగులో కూడా ఉంటుంది.